మనందరికీ తెలుసు సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ గారి గురించి. అయితే ఈ రోజైనా భీమవరం వెళ్ళి అక్కడ కలెక్టర్ ఆఫీస్లో తన తండ్రితో పాటు వెళ్ళి ఫిర్యాదు చేశారు. దేనికి ఫిర్యాదు అంటే ఆయనకు సంబంధించిన భూమి ఆక్రమణకు గురైంది, అందులో కొంత మెటీరియల్ని కూడా డంప్ చేశారు, నా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు, మాకు రక్షణ కల్పించండి, ప్రాణహాని ఉంది ఒకరి వల్ల అని. సో ఎవరు వీరు అంటే వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తి. సో ఆ లీడర్ ఎవరు, అసలు ఏం జరిగింది ఈ కేసులో అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. మ్యామ్, అనంత శ్రీరామ్ గారు హైదరాబాద్ నుండి ఏపీ వెళ్ళి తన వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకి రక్షణ కల్పించండి, మాకు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేసేశారు వైసీపీకి చెందిన ఒకరు అని చెప్పేసి కంప్లైంట్ రేస్ చేశారు. ఎవరు వాళ్ళు అసలు? ఆ వైసీపీకి చెందిన సూర్యప్రకాష్ అనే అతను, ఈయన సొంత మేనమామ కొడుకు. ఓకే. చేగుండి హరిరామ జోగయ్య గారు ఈయనకి స్వయాన మేనమామ అవుతారు. మేనమామ కొడుకు గురించి ఇప్పుడు ఈయన కంప్లైంట్. అయితే అక్కడ విషయం 5 గుంటల స్థలం, 5 సెంట్లు. 5 సెంట్లు అంటే 250 గజాలు. 250 గజాల స్థలం గురించి ఒక సొంత ఫ్యామిలీ, చేగుండి హరిరామ జోగయ్య గారు కూడా తన సిస్టర్ కొడుకు అనే ఉద్దేశంతో మేనల్లుడిని సినిమా ఇండస్ట్రీలో ఆయనకున్న పరిచయాలకి ఇతను ప్రొఫెషనల్గా ఎదిగేదానికి చేగుండి హరిరామ జోగయ్య గారు కూడా చాలా సహాయం చేశారు అని చెప్పి ఈయనే చెప్పుకున్నాడు ఒకప్పుడు అనంత శ్రీరామ్. సరే, ఇప్పుడు మీకు వివాదం వచ్చింది. మీ చుట్టాలు ఎవరైతే ఉన్నారో ఒక 4-5 చుట్టాల్లో కూర్చొని ఇది విషయం ఎక్కడో ఒక చోట ఇది తెగిపోవాలి. 250 గజాల స్థలం గురించి ఇంత కావాల్సిన వాళ్ళు ఇలా చేసుకోవడం వెనక ఏమైనా పాత కక్షలు ఉన్నాయా? ఏ పాత కక్షలు లేకపోతే 250 గజాల స్థలం గురించి ఈ ఇద్దరు ఇంత పట్టుదలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకేదో కక్షలు ఉన్నాయి అక్కడ. ఆ ఇంకేదో కక్షలు ఏంటో అనంత శ్రీరామ్కి తెలియనంత చిన్నపిల్లోడు కాదు, వాళ్ళ నాన్నకి అంతకంటే తెలియని చిన్న ఆయన కాదు. వీళ్ళకి తెలుసు ఏంటి అనేది. దీని వెనక ఇంకేదో బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది, అది రన్ అవుతుంది. అది దాని రిఫ్లెక్షన్ ఇది. అయితే ఇప్పుడు అతన్ని, సూర్యప్రకాష్ అనే అతన్ని చట్టం ముందు బోన్లో నిలబెట్టడం కోసం నా వృద్ధ తల్లిదండ్రులకి ఇబ్బంది అవుతుంది అనే విషయం, అసలు అక్కడేమి గొడవ లేకుండా చేస్తున్నాడని నేను అనట్లా, గొడవ ఉండే ఉంటుంది. కానీ దానికి ఇంత చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఆల్రెడీ ఈ స్థలానికి సంబంధించిన ఇష్యూ కోర్టులో నడుస్తున్న టైంలో ఇలా ఎలా చేస్తాడు అని చెప్పి అడుగుతున్నాడు. అప్పుడు ఏం చేయాలి? కోర్టుకే ఇంకొక అర్జీ పెట్టుకోవాలి. ఎలాగూ ఇది లీగల్ ఇష్యూ అయింది కదా, ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వాళ్ళు అదే చెప్తారు, అంతే, కోర్టులో ఉంది కదండి చూసుకోండి అంటారు. కాకపోతే ఈయన దీనికి ఒక యాడెడ్ ఫీచర్ ఏం పెట్టారంటే నా తల్లిదండ్రులకి ప్రాణహాని ఉంది అని పెట్టాడు. ఇప్పుడు స్థలం విషయం పోయి మనుషుల దగ్గరకు వచ్చింది. ముందు పోట్లాడుకుంది మనుషులు పోట్లాడుకుని స్థలం దగ్గరకు వచ్చారు. మళ్ళీ స్థలం దగ్గర నుంచి మనుషుల దగ్గరకు వచ్చింది. అంటే దీని అర్థం ఇక్కడ ఏదో ఒక ఈగో పనిచేస్తుంది. ఆస్తి కాదు ఇక్కడ వ్యవహారం, ఈగో పనిచేస్తుంది. అందుకని ఏ సమస్య అయినా రానివ్వండి, ఆ సమస్య పరిష్కారానికి మనము మనస్ఫూర్తిగా, అహంకారం లేకుండా, తర్కబద్ధంగా మనము ఈ సమస్య పరిష్కారం కావాలి అనే ఉద్దేశంతో మనం కూర్చుంటే పరిష్కారం అవ్వని సమస్యలే ఉండవు. కానీ నేనే ఎందుకు ఒక అడుగు వెనక్కి వేయాలి, నా మాట ఎందుకు తగ్గాలి, నేనే ఎందుకు కాంప్రమైజ్ కావాలి? చాలామంది ఏమనుకుంటారంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసినోడే జీవితంలో పైకి వస్తాడు అంటారు. కానీ ఇక్కడ తగ్గటం నెగ్గటం కాదు, నేను నా మాట మీద ఉన్నానా లేదా అన్నదే పాయింట్ వీళ్ళకి. ఆ పాయింట్ వల్లే ఇక్కడ దాకా వచ్చింది వ్యవహారం. ఇది లాగి పీకి ఇక్కడ దాకా వచ్చింది. అందుకని ఏంటంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, మనం చూడాల్సింది ఏంటి అంటే,
దీని వెనక కుటుంబ రాజకీయాలు ఉన్నాయి. ఆ కుటుంబ రాజకీయాలు ఏంటి అనేది వాళ్ళకే తెలుసు బాగా. సో ఇప్పుడు ఇచ్చిన కంప్లైంట్ కూడా ఏంటి అంటే, ఒక రకంగా ఇంత రచ్చ చేసుకునే బదులు పెద్ద మనుషులు కూర్చుని మాట్లాడుకోవటమే నయం. ఇవాళ చాలా పెద్ద పెద్ద కేసులు, 100 కోట్ల కేసులు, డీల్స్ కూడా ఆర్బిట్రేషన్ ద్వారా, అంటే పెద్ద మనుషుల సహకారంతో, సహాయ సహకారాలతోటి పరిష్కారం చేసుకుంటున్నాయి పెద్ద పెద్ద కంపెనీలు కూడా. తెలివైనోడు ఎవడ కోర్టుకి వెళ్ళడు నన్ను అడిగితే. అన్లెస్ ఎంటిల్ వెళ్ళినా కానీ గెలిచినోడు, ఓడిపోయినోడు కోర్టులో ఏడుస్తాడు, గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు. అందుకని ఏది ఏమైనా కొంచెం అనంత శ్రీరామ్ గారు కొంచెం ఆయన రక్తం కొంచెం వేడిగానే ఉంటుంది, వాడిగానే మాట్లాడతాడు ఆయన. అదే ఇక్కడ కూడా చూపిస్తున్నట్టున్నారు. పైగా ఆయనకి ఎందుకు, ఆయన బీజేపీ మనిషి, ఆయన సీరియస్గా ఆయన స్టైల్లో ఆయన ట్రై చేసుకుంటే ఆయనకు అది న్యాయమో అన్యాయమో ఆయనకు కావాల్సుకున్నది అయితే దక్కుద్ది. అలా ప్రయత్నం చేసుకోవాలి కానీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.